గరం మసాలా కొంచెం వేసుకొని చికెన్ మసాలా కొంచెం వేసుకోవాలి. కొద్దిగంత చికెన్ మసాలా, గరం మసాలా, చికెన్ మసాలా, పసుపు, అల్లం వెల్లిపాయ పేస్ట్, ఈ చిన్న స్పూన్తో ఒక్క స్పూన్ కారం వేసుకుంటున్నాను. ఈ మాత్రం కారం సరిపోతుంది. పచ్చిమిర్చి వేసుకుంటాను కాబట్టి సరిపోతుంది. చికెన్ ఇలా పట్టించి మ్యారినేట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసుకొని ఇలా మ్యారినేట్ చేసుకోవాలి. అలాగే ఉప్పు కొద్దిగా వేసుకుంటున్నాం. ముక్కలకు మసాలా అంతా పట్టించుకున్నాను. లవంగాలు, ఏలక్కాయ, బిర్యానీ ఆకులు, అలాగే ఇవి బాగా వేయించుకోవాలి. బాగా వేగనిచ్చుకోవాలి. ఇప్పుడు ఇందులో మ్యారినేట్ చేసి పెట్టుకుని చికెన్ వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇది బాగా కలుపుకున్నాం ఒకసారి. బాగా కలుపుకున్నాం కదా, దీని మీద ప్లేట్ పెట్టుకుంటున్నాం. అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, జీడిపప్పు, వెల్లుల్లి, మిరియాలు ఇవన్నీ మిక్సీకి వేసుకుందాం ఫ్రెండ్స్. గ్రీన్ చికెన్ చేస్తాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇవి. గ్రీన్ చికెన్కి ఇవి మిక్సీకి వేసుకున్నాం. ఇప్పుడు ఇవన్నీ మిక్సీలోకి వేసుకున్నాం. ఏం మిక్సీ ఇలా ఉందనుకోద్దని ఆల్రెడీ మసాలా వేసుకున్నాం, మిక్సీలోనే వేసుకుంటున్నాం. అలాగే పుదీనా, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, మిరియాలు, జీడిపప్పు ఇవన్నీ ఇప్పుడు మిక్సీకి. కొత్తిమీర, పుదీనా పేస్ట్ ఇందులో వేసుకుంటున్నాం. ఇప్పుడు ఇదంతా ముక్కలకు పట్టేలాగా కలుపుకుందాం. గ్రీన్ చికెన్ ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మళ్ళీ ఉడికినాక చూపిస్తా. మిక్సీ గిన్నెలోకి కొద్దిగంత వాటర్ వేసుకొని ఇందులోకి వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. మరీ ఎక్కువలో 1 గ్లాస్ అని వాటర్ వేసుకున్నా. గ్రీన్ చికెన్ ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఉడికినాక చూపిస్తాను.